తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు చంద్రశేఖర్. ఏం చేస్తుంటారండి? నేను అకౌంటెంట్. ఎవరు ఉంటారండి ఇంట్లో? నేను, మా అమ్మగారు, నాన్నగారు, మా పిల్ల, మా వైఫ్. పిల్లలు ఏం చదువుతుంటారు? 4th క్లాస్ చదువుతుంది. గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్, నేను చదివిన గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంది. ఏంటంటే మీరు అకౌంటెంట్ అంటున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి ప్రియారిటీ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో బాగోదని. ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు? గవర్నమెంట్ స్కూల్లో బాగోదన్నది ఒకప్పుడు మాట అండి, ఇప్పుడు అది చాలా బాగుంది. నిజమే. నిజమే. నాకు తెలిసిన మట్టుకు అంటే చదువు ఎక్కడైనా ఒకటే చదువు అది. మనం చదువు కూడా ఇప్పుడు మీరు ఎంత గవర్నమెంట్ చేసినా పిల్లడికి మెంటాలిటీ ప్రకారం, పిల్లల మెంటాలిటీ ప్రకారం ఉంటుంది ఏదో చదివాను. అది ఉంటుంది అనుకో. ప్రైవేట్ కావాలంటే డబ్బులు ఇచ్చేది కాబట్టి శుభ్రత ఎక్కువ అని ఉంటుంది. ఇక్కడ అది ఉండదు అంతే. కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. నాడు నేడు పెట్టి బాగా డెవలప్ చేసామని చెప్తున్నారు. ఏది నాడు నేడు పెట్టి బాగా డెవలప్ ఎప్పుడు దానికి వెళ్ళను. నాడు నేడు స్కూల్స్ మీ పిల్లలు చెప్పట్లేదా? స్కూల్స్ డెవలప్ చేశారా లేదని? అంటే ఎందుకంటే స్కూల్ లాలచర మున్సిపల్ హై స్కూల్ అది. నేను దానికి ఎస్పీఎల్ కింద చేశాను. ఎందువల్ల స్కూల్ శుభ్రంగా లేకపోతే నేనే కేకలేస్తాను. ఇప్పటికి కూడా స్కూల్ మానేసి 20 సంవత్సరాలు అయినా సరే అక్కడ శుభ్రంగా లేకపోయినా చేసినా నేనే మాట్లాడతాను. ఇంకా దాని గురించి మాట్లాడండి. ఇంకా ఆ నాడు ఏ పేర్లు ఉంటాయి. నాకు శుభ్రంగా ఉండాలి అంతవరకే. ఎవరైనా పాడు చేస్తుంటే ఎందుకు పాడు చేస్తున్నాం, పిల్లలు ఉన్నారన్న మాట చెప్తాను తప్ప వెంట వెళ్ళలేదు. వినేవాడు అంటే వాడికి ఇంకా నలుగురు చెప్పమని చెప్తాను అంతే. అది సరే, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు సీఎం అవుతారు ఈసారి? అది మనం అలా చెప్పగలం సార్. ఎందువల్లంటే అది అంటే నాకు తెలిసిన బట్టి రాజమండ్రి అంతా తెలుగుదేశం ఫస్ట్ నుంచి. ఇప్పుడు సరైన పెట్టలేదు. నాకు ఈ భరత్ గారు వచ్చిన కాడి నుంచి భరత్ గారి మీద హోప్ ఉంది నాకు. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేశాడు. మా ఏరియాకి మాత్రం పార్కులు ఇచ్చారు, మంచిగా కుళాయిలు ఇస్తున్నారు, శుభ్రాలు ఎప్పటికప్పుడు శుభ్రం అవుతున్నాయి. అక్కడక్కడ మామూలుగా ఉంటాయి, ఉండకుండా ఉండవు, తప్పులు లేకుండా ఉండదు, ఎవరు చేయకుండా ఉండరు. అంటే గతంలో చాలా మంది ఎంపీలుగా పనిచేశారు. వాళ్ళకి ఈయనకి అంటే పని అంటే ఇక్కడ ఎంపీగా పనిచేశారు కదా, వాళ్ళకి ఈయనకి తేడా ఏంటి? ఈయన ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నాడు అండి. మిగతా వాళ్ళు తెలుసుకోలేదు. నేను ఉన్న ఈ 2 సంవత్సరాలు మోహన్ బాగా పనిచేసాడు, బాగా అభివృద్ధి చేశాడని చెప్తున్నారు రాజమండ్రిని. దాని గురించి అయితే నా దృష్టిలో అయితే చేయలేదండి ఆయన. నా వరకు అయితే చేయలేదు ఆయన. మరి భరత్ నెగ్గుతాడు ఈసారి ఇక్కడ? కంపల్సరీ రాజమండ్రి భరత్ ఎమ్మెల్యేగా నెగ్గుతారు కంపల్సరీ. కరెక్ట్. వాసు బలంగా ఉన్నాడు. గతంలోనే ఇక్కడ టీడీపీ గెలిచింది, అంత బలంగా ఉంది టీడీపీ. ఇక్కడ ఈసారి కూడా టీడీపీ గెలిచింది. అసలు వాసు పొడి ఇప్పుడుగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ టీడీపీ ఎందుకంటే గోరంట్ల బుచ్చిచౌదరి గారు ఇంచుమించు 5-6 సార్లు నాకు తెలుసుగా నెగ్గారండి. ఆయన సరైన ఆయన నిలబెట్టలేకపోయారు ఇక్కడ. అంటే ఇప్పుడు చెప్తున్నప్పుడు ఆయన గోరంట్ల బుచ్చిచౌదరి నిలబెడితే కనుక ఇక్కడ పోటాపోటీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎన్నికగా ఇచ్చే ఎమ్మెల్యే గారు భరతరామ్ గారు ఎమ్మెల్యే రాజమండ్రి. అంటే వాసు మంచి ఫాలోయింగ్ ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది, ప్రజలకి కష్టకాల్లో తోడుంటాడు సార్ అని చెప్తున్నారు. అంటే నా తెలుసుగా అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా మొన్న 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వచ్చి మా ఏరియాగా ఎమ్మెల్యే ఎవరో ఇప్పుడు తెలియదండి. ఎమ్మెల్యే ఎవరో తెలియదు. ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ భవానీ గారని తెలియదు. భవానీ గారని ఎమ్మెల్యే అని తెలియదు. 100% చెప్తాను. బయటికి రాలా ఆమె? అయిపో వచ్చిందేమో మా ఏరియాకి రాలా. అంటే ఐ మీన్ మీ ఏరియా? మా ఏరియాకి రాలా. నా ఊరికి నేను చెప్పేదాను, మా ఊరికి నా ఏరియా గురించి చెప్తాను. మా ఏరియా రాలా. భరత్ గారు వచ్చారు మీ ఏరియా? అయిపోయి చాలా సార్ ఓపెన్గా చెప్తాను. మా అమ్మాయి ఆయన సీఎం అన్నది భరత్ గారిని. ఎందుకు అట్లా? ఆవిడకి అలా అనిపించింది. ఇప్పుడు పిల్లల వాకి దైవకి అంటారు. ఆ అమ్మాయికి అలా అనిపించింది. డాడీ సీఎం గారు వెళ్ళిపోతున్నారు, సీఎం కదా బాబు మన భరత్ అని సార్ చెప్తుంటే ఆయన ఆనందపడ్డారు అంతే. నేను ఒకటి నిజం చెప్పండి, అంటే భరత్ అసలు బయటికి రాడు, అసలు ప్రజల్లో తిరగడు అని చెప్తుంటారు. అది తప్పండి. అది తప్పు. అది కంపల్సరీ తప్పు. అది కరెక్ట్ కాదు. ఆయన చేశారు. అంటే డబ్బులు బాగా ఉన్నాయి కదా, అది కొంచెం గర్వంగా ఉంటాడు మనిషి అంటుంది. అది నా దర్శనంకి అయితే లేదండి. అది ఆయనకి మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నది తెలియదు. కానీ ఆయన నా వరకు అయితే లేదు అది. ఎందుకంటే నేను చూశాను, నేను చేయించుకున్నాను కూడా ఆయనతో. గెలుస్తాడు మరి భరత్? కంపల్సరీ రాజమండ్రి ఎమ్మెల్యే భరత్.